Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్కు అలా చెక్ పెడుతున్న పవన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహం అదేనా? పదే పదే చంద్రబాబు నాయుడును 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న దానిపై ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ముందు చూపుతోనే ఈ కామెంట్స్ తరచూ చేయడం వెనుక కూడా దూరదృష్టి ఉందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చెబుతుంటే, భవిష్యత్తులో తనకు టీడీపీ అనుకూలురు మద్దతు కూడా లభిస్తుందన్న కారణంతోనే చంద్రబాబు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని పదే పదే కోరుతున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక రకంగా టీడీపీ శ్రేణులకు, నేతలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు తమ అధినేత అయినప్పటికీ వారంతా నారా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్ ఇటీవల కాలంలో ఊపందుకుంది. చిన్న స్థాయి నేతల నుంచి సీనియర్ నేతల వరకు నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని అంటున్నారు. అయితే అందుకు జనసేన కేడర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అయితే చంద్రబాబును పదే పదే పొగడడంతో పాటు ఆయనే 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం వెనుక కూడా పవన్ కళ్యాణ్ వ్యూహమేనని అంటున్నారు. తన వ్యాఖ్యలతో నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి చెక్ పెట్టడమే కాకుండా దరిదాపుల సమయంలో నారా లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించకూడదనే పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబును సీఎంగా కొనసాగాలంటున్నారన్న రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. దీనివల్ల టీడీపీ సానుభూతి పరులతో పాటు ఆ ఓటు బ్యాంకు కూడా తనకు భవిష్యత్తులో అండగా నిలుస్తుందన్న భావన ఆయనలో ఉందన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల సీఎం అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ పవన్ టీడీపీలో కొందరి మైండ్స్ను బ్లాంక్ చేస్తున్నారంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఖుషి అవుతున్నారు. తనకు అండగా పవన్ కళ్యాణ్ ఉంటారన్న నమ్మకంతో ఆయన జనసేనకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో నేతలు అక్కడక్కడ ఇబ్బంది పెట్టినా పవన్ కళ్యాణ్ అండ తనకు అవసరమని భావిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయంలోనూ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు బీజేపీని కూడా టీడీపీతో కలిసి ప్రయాణం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఉపయోగపడతారని, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వీలవుతుందన్న అంచనాలలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.